హలో స్టూడెంట్స్, చాలామంది అడుగుతున్నారు అగ్రికల్చరల్ అడ్వాన్సెస్కి సంబంధించి ఎన్పిఏ నామ్స్ చెప్పమని. అందుకని దీనికి సెపరేట్గా మీకు ఈ వీడియో చేస్తున్నాను. అయితే దీనికోసం చాలా టైం పట్టింది, ఎందుకంటే మీకు ఏదైనా చెప్పానంటే అది లేటెస్ట్ ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఉండాలి, తప్పులు ఉండకూడదు. సో అప్డేటెడ్ 2024 నామ్స్ ప్రకారం ఆర్బీఐ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇలాగ నోట్స్ రూపంలో చేస్తామన్నమాట. సో ఇది ఒకసారి మీరు గమనిస్తే, ఎన్పిఎస్ అంటే మీకు తెలుసు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి? అసెట్ అంటే ఏంటి? లోన్నే మనం బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ అంటాం. పర్ఫార్మింగ్ అసెట్ అంటే ప్రాపర్గా టైంకి మనకి ఈఎంఐ వచ్చేస్తే అది పర్ఫార్మింగ్ అసెట్. నాన్ పర్ఫార్మింగ్ అంటే మొండి బకాయి అని అర్థం. సో జనరల్గా బ్యాంక్ నామ్స్ ప్రకారం ఈఎంఐ అనేది 90 డేస్ కంటే ఎక్కువ పెండింగ్ అయితే, అంటే జనవరి 1న రావాల్సింది రాకుండా ఫిబ్రవరికి రాలేదు, మార్చ్కి రాలేదు, ఏప్రిల్ 1కి వచ్చేసామంటే అది ఎన్పిఏ అయిపోయినట్టు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయినట్టు. అది జనరల్ టర్మినాలజీ. కానీ అగ్రికల్చర్కి వచ్చేసరికి కొంచెం సెపరేట్గా నామ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ నామ్స్ మన రెగ్యులర్ ఎన్పిఏ క్లాస్లో కవర్ కాలేదు, అందుకని సెపరేట్గా అగ్రికల్చర్ నామ్స్ కోసం ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అన్ని మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఏం రాశారంటే, క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ క్రాప్ డ్యూరేషన్. సో క్రాప్ డ్యూరేషన్ బట్టి 2 రకాలుగా క్లాసిఫై చేశారు. వేటిని? అగ్రికల్చరల్ క్రాప్స్ని. ఒకటి షార్ట్ డ్యూరేషన్ క్రాప్, 2 లాంగ్ డ్యూరేషన్ క్రాప్ కింద డివైడ్ చేశారు. అయితే షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్? లెస్ దాన్ 1 ఇయర్. ఓకేనా? లెస్ దాన్ 1 ఇయర్ గ్రోయింగ్ సీజన్ ఉంటే దాన్ని షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అని అంటాం. అటువంటి క్రాప్స్కి ఎక్స్టెండ్ చేసిన లోన్స్ని మనం షార్ట్ డ్యూరేషన్ క్రాప్ లోన్స్ అని చెప్పి అంటాం. అయితే వీటికి రూల్ ఏంటి? ఇటువంటి లోన్స్ అనేవి ఎన్పిఎస్గా ఎప్పుడు క్లాసిఫై చేస్తారంటే, ఇఫ్ ద ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ 2 కన్సిక్యూటివ్ క్రాప్ సీజన్స్. వరుసగా 2 క్రాప్ సీజన్స్కి డ్యూ అలాగే ఉండిపోతే, ఓకేనా? ఇప్పుడు ఈ క్రాప్ సీజన్లో నీకు ఇచ్చారు, ఈ సీజన్ నువ్వు కట్టలేదు, నెక్స్ట్ క్రాప్ సీజన్ కూడా నువ్వు కట్టలేదు. సో అలా 2 క్రాప్ సీజన్స్లో నువ్వు పేమెంట్ చేయలేకపోతే అప్పుడు దాన్ని ఎన్పిఏగా కన్సిడర్ చేస్తారు. దేన్నమ్మా? షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్కి ఇది నామ్. అయితే లాంగ్ డ్యూరేషన్ క్రాప్ సంగతి ఏంటి? వాట్ ఈజ్ ఎ లాంగ్ డ్యూరేషన్ క్రాప్? మోర్ దాన్ 1 ఇయర్, 1 ఇయర్ పైన పీరియడ్కి ఎక్స్టెండ్ చేస్తే, అంటే ఏవైతే క్రాప్స్ ఎక్కువ టైం తీసుకుంటాయో పంట పండడానికి, మోర్ దెన్ 1 ఇయర్ తీసుకుంటాయో అటువంటి వాటిని లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అంటాం. అట్లాంటి క్రాప్స్ కోసం ఇచ్చే లోన్స్ని లాంగ్ డ్యూరేషన్ క్రాప్ లోన్స్ అని అంటాం. ఇట్లాంటి వాటిని ఎప్పుడు ఎన్పిఎస్గా కన్సిడర్ చేస్తారంటే, ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ 1 క్రాప్ సీజన్. ఒక ఫుల్ క్రాప్ సీజన్ ఓవర్ డ్యూ అయితే, అంటే మీకు బిగినింగ్లో కదా ఇస్తారు, ఆ క్రాప్ సీజన్ ఒక 1 ఇయర్ పడుతుంది, 1 ఇయర్ పైన పడుతుంది, ఆ టైంకి కూడా మీరు పే చేయకపోతే అప్పుడు అది ఎన్పిఏగా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. మీకు అర్థమైందా? షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ అయితే 2 క్రాప్ సీజన్స్, లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అయితే 1 క్రాప్ సీజన్ మనకి దాటితే అది ఎన్పిఏగా కన్సిడర్ చేస్తారు అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే క్రాప్ సీజన్ని ఎవరు డిఫైన్ చేస్తారు అంటే, ఇట్ రిఫర్స్ టు ద పీరియడ్ అప్ టు ది హార్వెస్టింగ్ ఆఫ్ క్రాప్ రైజ్డ్. మనం ఏదైతే పంట పండిస్తున్నామో అది హార్వెస్టింగ్ అయ్యేంత వరకు, అంటే పంట కోతలైపోయి మన చేతికి వచ్చేంత వరకు దాన్ని మనం క్రాప్ సీజన్ అని చెప్పి అంటాం. సో ఈ డ్యూరేషన్ని ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ వాళ్ళు డిటర్మైన్ చేస్తారు. ప్రతి స్టేట్కి కూడా దెర్ ఈజ్ ఏ కమిటీ కాల్డ్ ఎస్ఎల్బిసి, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ. ఈ కమిటీ అనేది డ్యూరేషన్ డిటర్మైన్ చేస్తుంది, ఎన్ష్యూరింగ్ స్టేట్ స్పెసిఫిక్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ ఆర్ కన్సిడర్డ్. అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాక్టీసెస్ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ప్రతి రాష్ట్రానికి ఒకటని ఉండదు, రాష్ట్రానికి కూడా మారుతాయి. డిఫరెంట్ ప్రొసీజర్స్ని పెట్టి వాళ్ళు కన్సిడర్ చేసి ఈ క్రాప్ సీజన్ అనే దాన్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఈ డెఫినేషన్ ప్రకారం ఈ లోన్స్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అయితే 2 కన్సిక్యూటివ్ క్రాప్ సీజన్స్ పేమెంట్ రాకపోతే ఎన్పిఏ అవుతుంది. లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అయితే 1 క్రాప్ సీజన్కి పేమెంట్ రాకపోతే అది ఎన్పిఏగా కన్సిడర్ చేయబడుతుందని గుర్తుపెట్టుకోండి. అయితే అప్లికబిలిటీ టు అగ్రికల్చరల్ టర్మ్ లోన్స్ అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పిన నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రాప్ లోన్స్కి మాత్రమే కాదు, అగ్రికల్చరల్ టర్మ్ లోన్స్కి కూడా అప్లై అవుతాయి. టర్మ్ లోన్స్ అంటే అర్థం ఏంటి? జనరల్గా నువ్వు మెషినరీ కోసం, ఇరిగేషన్ కోసం, ట్రాక్టర్ కోసం, ఇట్లాంటి వాటి కోసం కూడా మనం లోన్స్ తీసుకుంటాం.
అట్లాంటి లోన్స్కి కూడా సేమ్ నామ్సే అప్లై అవుతాయి అని చెప్పడం అనేది జరిగింది, డిపెండింగ్ అపాన్ ద టైప్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ క్రాప్స్ రైజ్డ్ బై ఫార్మర్. అంటే ఆ ఫార్మర్ ఎటువంటి క్రాప్స్ రైజ్ చేస్తాడనే దాన్ని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ రైజ్ చేసే ఫార్మర్ ఒక టర్మ్ లోన్ తీసుకున్నాడు అనుకోండి. టర్మ్ లోన్ అంటే ఏంటి, ఇరిగేషన్ కోసమో, ట్రాక్టర్ కోసమో, మెషినరీ కోసమో తీసుకున్న లోన్స్ అనమాట, కొంచెం డ్యూరేషన్ ఎక్కువ ఉండేవి. అలాంటి వాటికి కూడా ఇదే రూల్ అప్లై అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇక్కడ అనెక్షర్ 2 అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు డాక్యుమెంట్లు ఇచ్చారు, అది నేను ఇక్కడ మెన్షన్ చేశాను, కంగారు పడకండి. అనెక్షర్ 2లో కొన్ని ఫార్మ్ క్రెడిట్ యాక్టివిటీస్ని లిస్ట్ చేశారు. ఆ ఫార్మ్ క్రెడిట్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఇంతకుముందు చెప్పిన రూల్స్ అనేవి వర్తిస్తాయి. మీకు అవి చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫార్మ్ క్రెడిట్ యాక్టివిటీస్ అండర్ అనెక్షర్ 2. ఇది మీరు చూస్తే క్రాప్ లోన్స్, మనం ఇందాక మాట్లాడిన షార్ట్ టర్మ్ కావచ్చు, షార్ట్ డ్యూరేషన్ కావచ్చు, లాంగ్ డ్యూరేషన్ కావచ్చు, క్రాప్ లోన్స్కి, మీడియం అండ్ ద లాంగ్ టర్మ్ లోన్స్కి అంటే ఏంటి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ సచ్ యాజ్ పర్చేసింగ్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్, ఇన్స్టాలింగ్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఇట్లాంటి వాటి కోసం కావచ్చు. ప్రీ అండ్ పోస్ట్ హార్వెస్ట్ యాక్టివిటీస్ లైక్ స్ప్రేయింగ్, వీడింగ్, హార్వెస్టింగ్, సార్టింగ్, గ్రేడింగ్, ట్రాన్స్పోర్టింగ్ ద ఫార్మ్ ప్రొడ్యూస్ కావచ్చు. లేదా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్కి అది మీరు దానికి ఎగ్నెస్ట్, దాన్ని తాకట్టు పెట్టుకొని మనకిచ్చే లోన్స్ ఎగ్నెస్ట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కావచ్చు. అప్ టు 50 lakhs సెక్యూర్డ్ బై ప్లెడ్జ్ హైపోథికేషన్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్, వీటిని హైపోథికేట్ చేసి ప్లెడ్జ్ చేసి మనం తీసుకొచ్చే లోన్స్ కావచ్చు. అలాగే డిస్ట్రెస్డ్ ఫార్మర్స్, సో చూడండి, లోన్స్ ప్రొవైడెడ్ టు ఫార్మర్స్ టు క్లియర్ డెట్స్ ఓ టు నాన్ ఇన్స్టిట్యూషనల్ లెండర్స్, జనరల్గా లోకల్ మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారుల దగ్గర వీళ్ళు లోన్లు తీసుకుంటారు, వాళ్ళకి కట్టలేక ఇబ్బంది పడతారు, అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం ఇచ్చే లోన్స్ కావచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ఏదైతే ఉందో దానికోసం వచ్చే లోన్స్ కావచ్చు. అగ్రికల్చర్ కోసం కొందరు ల్యాండ్ కొందాం అనుకుంటారు, అగ్రికల్చర్ ల్యాండ్ కొనడం కోసం తీసుకునే లోన్స్, ఇట్లాంటి లోన్స్ కావచ్చు. ఇవన్నిటిని అనెక్షర్ 2లో మెన్షన్ చేశారు. ఈ అనెక్షర్ 2లో మెన్షన్ చేసిన అన్నింటికి కూడా ఇందాక మనం చెప్పిన రూల్స్ వర్తిస్తాయి. ఇందాక మనం చెప్పిన రూల్స్ అంటే అర్థం ఏంటి, షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అయితే 2 crop seasons, లాంగ్ డ్యూరేషన్ క్రాప్ అయితే 1 crop season వెయిట్ చేసి తర్వాత ఎన్పిఏ కింద కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ చెప్పినవి కాకుండా వేరే రకమైన లోన్స్ అయితే లైక్ కార్పొరేట్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాటికి అయితే రూల్ ఏంటి, అట్లాంటి వాటికి రెగ్యులర్ రూలే. ఇవి కాకుండా వేరే ఏవైనా సరే మన రెగ్యులర్ 90-day డెలింక్వెన్సీ నామ్ అంటే ఏంటి, 90 రోజుల వరకు పేమెంట్ జరగకపోతే 91వ రోజు ఎన్పిఏ అవుతుందని చెప్తున్నాం కదా, అదే రూల్ వర్తిస్తుంది. ఇప్పుడు మీకు ఏవైతే చూపించానో వాటిల్లో ఏవైనా సరే ఈ ఇందాక చెప్పిన రూల్స్ ప్రకారం వెళ్తాము. ఇవి కాకుండా బయట వాటికి 90-day డెలింక్వెన్సీ నామ్ అనేది అప్లై అవుతుందని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ యాక్టివిటీస్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే యూ నీడ్ నాట్, కాకపోతే అట్లీస్ట్ షార్ట్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ చూచాయిగా మీకు ఉంటే మీరు కాన్ఫిడెంట్గా ఉంటారు క్వశ్చన్స్ అడిగినప్పుడు, అంతే. ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ, న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా వరదలు వచ్చాయి, లేకపోతే డ్రాట్ వచ్చింది, కరువు కాటకాలు వచ్చాయి, వర్షాలు పడలేదు, దానివల్ల ఫార్మర్స్ యొక్క రీపేమెంట్ కెపాసిటీ దెబ్బతినింది అనుకోండి. అప్పుడు బ్యాంకులు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ నార్మల్ లోన్స్ని టర్మ్ లోన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ లోన్స్ని లాంగ్ టర్మ్ లోన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ కెన్ ఎక్స్టెండ్ ద రీపేమెంట్ షెడ్యూల్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు. లేదా కొత్త లోన్స్ ఇచ్చి పాత లోన్స్ని క్లియర్ చేసేసి మళ్ళీ ఈ కొత్త లోన్స్కి ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వచ్చు. అంటే అర్థం ఏంటి, న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా వాటిని ఎన్పిఎస్ కింద కన్సిడర్ చేయొద్దు, వాళ్ళకి పేమెంట్ చేయడానికి అవకాశాన్ని కల్పించండి అన్నట్టు ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తున్నాయి. ఈ రిలీఫ్ మెజర్స్ అన్నీ కూడా ఆర్బీఐ వాళ్ళ మాస్టర్ డైరెక్షన్ 2018లో ఇచ్చిన దాని ప్రకారం వెళ్తాయి. అదంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అదంతా ఇచ్చిన ఒక 10 పేజీలు ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్. సింపుల్ పాయింట్ ఏంటంటే న్యాచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఇమీడియట్గా ఇందాక చెప్పిన రూల్ ప్రకారం ఎన్పిఏగా కేటగరైజ్ చేయకుండా వాళ్ళకి అడిషనల్ టైం అనేది ఇస్తారు. వాళ్ళకి లోన్ని రీషెడ్యూల్ చేయడానికి, లేదా లోన్ని లాంగ్ టర్మ్ లోన్గా మార్చడానికి, లేకపోతే రీపేమెంట్ షెడ్యూల్ చేంజ్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ బ్యాంక్ వాళ్ళు కల్పించాలి అని ఆర్బీఐ క్లియర్గా చెప్తుందమ్మా. ఇది మీకు అగ్రికల్చరల్ ఎన్పిఏ. రెగ్యులర్ ఎన్పిఏ నేను ఆల్రెడీ కవర్ చేశాను, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఇది మన యాప్లో, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇది మన యాప్, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో there is a small course called banking awareness.
పీడిఎఫ్ అని ఒక కోర్స్ ఉంటుంది. అందులో ఇట్ విల్ బి అప్లోడెడ్. ఓకే, మీరు ఈ కోర్సు ఇట్ ఈస్ అవైలబుల్ అట్ జస్ట్ 29 రూపీస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 29 రూపీస్ పెట్టి ఆ కోర్స్ కొనుక్కుంటే దీంట్లో ఈ పీడిఎఫ్తో పాటు ఇంతకుముందు చేసిన పీడిఎఫ్స్, చాలా పీడిఎఫ్స్, మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ కావాల్సిన కంటెంట్ అంతా అక్కడ దొరుకుతుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? రైట్, టేక్ కేర్ మరి, బై బాయ్.